ఊహించని విషాదం, చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నవారి కడుపు కోతకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. బస్సులోని పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటల టైంలో మీర్జాగూడ రాగానే కంకర్ లోడ్తో వస్తున్న ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఆఫీసులు, కాలేజీల కోసం సిటీకి పయనమైన వారికి అదే చివరి ప్రయాణంగా మారింది. బస్సుపైకి టిప్పర్ లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చి 19 మంది ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్జాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్సుపై కంకర్ లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోలీసులు ఘటనా స్థలంలో 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 కండిషన్ సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. TS34 TA 6354 నెంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4 గంటల 40 నిమిషాలకు బయలుదేరింది బస్. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. స్పాట్కు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు బస్సు, టిప్పర్ను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మీర్జాగూడ బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చింది. ప్రమాదంలో వికారాబాద్ జిల్లా హస్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు చనిపోయారు. తల్లిదండ్రులు బందప్ప, లక్ష్మి చనిపోయారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు 2 కూతుళ్లు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇప్పటి వరకు 15 డెడ్ బాడీలను పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మిగతా 4 డెడ్ బాడీల్లో 3ని గుర్తించగా మరొకరిని గుర్తించాల్సి ఉందన్నారు. ప్రమాదంలో 14 మంది గాయపడ్డారని, వారికి చికిత్స అందుతోందన్నారు. మిగతా వారందరూ సేఫ్గా ఉన్నారన్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి. భయంకరమైన రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన 3 విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయిప్రియ, 3rd ఇయర్ BSc MSDS. బస్సు ప్రమాదంలో మనకు 19 మంది చనిపోవడం జరిగింది. 19లో 14 మంది మహిళలు, అందులో ఒక చిన్న పాప ఉంది. 5 మంది మేల్ పర్సన్స్ ఉన్నారు. సో ఇప్పటి వరకు
15 డెడ్ బాడీస్ మనం పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఒక 4 మనం నడుస్తున్నాయి. అందులో ఒక బాడీ ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక ఫీమేల్ బాడీ. అదేవిధంగా 14 మంది ఇంకా ట్రీట్మెంట్ అంటే మైనర్ యూస్ అయినాయి. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంకా మనం ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. సో వారు కూడా మేబీ సాయంత్రానికి లేదా మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఒక పర్సన్ మాత్రం హిప్ ఫ్రాక్చర్ అయింది. మేబీ కొంత అటెన్షన్ ఆమె అవసరం ఉంటుంది. అది హైయర్ లెవెల్కు షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. సో మిగతా అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఈమె కూడా స్టేబుల్గా ఉంది. బట్ కొత్త ఫ్రాక్చర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ డెడ్ బాడీ సంబంధించి అంటే ముందుగా పేషెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంజూరీ అయిన వారికి ఫస్ట్ బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఇప్పటివరకు అటు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ గవర్నమెంట్ కలిసి పనిచేయడం జరిగింది. దాని తర్వాత చనిపోయిన వారికి 10 బంధువులకు ఇన్ఫామ్ చేయడం, సో వారికి పోస్ట్ మార్టం చేసి ప్రాసెస్ ప్రకారం వాళ్ళకి బాడీ అప్పగించేటట్టుగా చర్యలు తీసుకున్నాం. పూర్తి ఆ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్లో దీనిపైన ఇన్సిడెంట్ పైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానికి ఇంకా మనకు పూర్తి సమాచారం రావాల్సిన అవసరం ఉంది. అరౌండ్ 70 మెంబర్స్. ఇంతకుముందు కూడా అక్కడ 3 ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం ప్రాపర్గా ఉన్నదాన్ని ఎందుకు తెలుసు, దాంట్లో ఒక గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు వల్ల అది హెల్డ్ అవుతూ ఉంది. సో దీంట్లో పక్కన ఉన్న ఇది రోడ్డు పక్కన ఉన్న సైడ్ నుంచి సెంటర్ చేసుకోవడం, చెట్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం. అయితే మీరు అన్నట్టుగా ఎక్స్పాన్షన్ అనేది దాన్ని తప్పకుండా తీసుకోవాల్సిన చర్య. గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న కేసు ఉందో ఆ కేసును వెంటనే మనం అటెండ్ అయ్యి ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ముందు తీసుకెళ్ళి ప్లాన్ చేస్తాం. సభ్యుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 7 లక్షల రూపాయలు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే ఇంజూరీ అయిన వాళ్ళకు 2 lakhs రూపీస్